నమస్తే. ప్రస్తుతం ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉద్యోగుల ట్రెండింగ్ కూడా మారుతోంది. కొంతమంది ఉద్యోగులు కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం కోసం ఉద్యోగాలు వదిలేస్తున్నారు. దీన్నే మైక్రో రిటైర్మెంట్ అంటున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా 60 ఏళ్లకు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కొంత ఓపిక ఉన్న వాళ్ళైతే ఇంకో 4-5 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. మరికొందరు ఇంట్లో ఖాళీగా ఉండలేక ఓ పార్ట్ టైం ఉద్యోగమైనా చేస్తూ ఉంటారు. అయితే ఈ విధానానికి జెడ్ లేదా జనరేషన్ జెడ్ ఉద్యోగులు మంగళం పాడేస్తున్నారు. కెరీర్లో కొంత బ్రేక్ తీసుకుని జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు. దీన్నే మైక్రో రిటైర్మెంట్ అంటున్నారు. ఈ విధానంలో ఉద్యోగానికి గ్యారంటీ ఉండదు. ఒక ఉద్యోగి చాలా ఏళ్లు పనిచేసినప్పుడు కొంత విరామం కావాలనుకుంటే 1 నెల లేదా 6 నెలలు సెలవు తీసుకుంటాడు. దీనిని కంపెనీలు కూడా అంగీకరిస్తాయి. కానీ ఈ మైక్రో రిటైర్మెంట్ అనేది మాత్రం భిన్నం. మైక్రో రిటైర్మెంట్ కాలాన్ని కొందరు జీవితాన్ని ఆస్వాదించడానికి ఉపయోగిస్తే, మరికొందరు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. పరిగెడుతున్న టెక్నాలజీలో తమను తాము నిరూపించుకోవడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెడ్ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే మైక్రో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఉద్యోగాలలో ఒత్తిడిని అధిగమించడానికి కూడా కొందరు ఈ విధానం అవలంబిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో మైక్రో రిటైర్మెంట్ విధానం ట్రెండ్ చేస్తూ మరింత విస్తరింపచేస్తోంది. టిక్టాక్ క్రియేటర్ అనాబెల్ డెనీసెంకో వంటి వారు మైక్రో రిటైర్మెంట్ తీసుకుని ఆ సమయంలో జీవితాన్ని ఆస్వాదించడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకున్న అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే ఈ విరామ సమయాన్ని ఎంత తెలివిగా వినియోగించుకుంటామన్నది చాలా ముఖ్యము అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ మైక్రో రిటైర్మెంట్ కారణంగా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి, సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. అనుభవం, నైపుణ్యం ఉన్న ఉద్యోగులు సడన్గా రాజీనామా చేయడం ద్వారా కంపెనీలకు నష్టం జరుగుతోంది. ఉద్యోగులు రాజీనామా చేయడం ఎక్కువై ఖాళీలను భర్తీ చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. మొత్తంగా మైక్రో రిటైర్మెంట్ అనేది ఆధునిక ఉద్యోగ జీవితంలో సమతుల్యత మరియు స్వేచ్ఛను కోరుకునే వారికి ఒక సృజనాత్మక పరిష్కారంగా మారుతోంది.